హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. అంగన్వాడీలో మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తనగా టీచర్ పోస్ట్ కావచ్చు, అలానే అంగన్వాడీ సహాయక పోస్టులు కావచ్చు, అలానే మినీ అంగన్వాడీ పోస్టులు అనేది ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగిందండి. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీలో సొంత గ్రామంలోనే సొంత వార్డులోనే ఇక్కడ ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. అలానే ఫ్రెండ్స్, ఒక జిల్లాలో రిలీజ్ అయిందంటే అన్ని జిల్లాలో కూడా ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతాయి. అలానే తెలంగాణలో కూడా మనం కానీ చూసుకుంటే 8,300 ఉద్యోగాలు అనేది సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఇందులో మీకు నేను తెలియజేస్తాను. వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. అంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, డాక్యుమెంట్ అయితే అందరూ కూడా సేమే ఉంటాయి. డాక్యుమెంట్ సంబంధించిన డీటెయిల్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు చాలా క్లియర్గా ఇచ్చాను. అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంగన్వాడీకి సంబంధించి మనకు ఇక్కడ 1/7/2023 నాటికి 21 సంవత్సరాల నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే 35 మధ్యలో ఏజ్ అనేది ఇక్కడ ఉండాలని తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే మనకు మహిళలు మాత్రమే ఇక్కడ అప్లై అనేది చేసుకోవాలి. అది కూడా వివాహమైన వాళ్ళు మాత్రమే ఇక్కడ అంగన్వాడీ టీచర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులకి ఇక్కడ 10వ తరగతి పాస్ అయి ఉండాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనం కానీ కిందకి వచ్చినట్లయితే మినీ అంగన్వాడీ టీచర్ కావచ్చు, అలానే మనం కానీ చూసుకుంటే సహాయక పోస్టులకు అనేది 7వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే ఎస్సీ ఎస్టీ అలానే మనం కానీ చూసుకుంటే ఆ గ్రూప్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటంటే 21 సంవత్సరాల వాళ్ళు కానీ అప్లై కానీ చేసుకోకున్నట్లయితే 18 సంవత్సరాల వాళ్ళు కూడా అప్లై కానీ చేసుకున్నట్లయితే వాళ్ళకి అవకాశం ఇస్తామని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు టోటల్గా ఇక్కడ కొన్ని డాక్యుమెంట్ చెప్పారు. ఆ డాక్యుమెంట్ అనేది కూడా నేను ఇక్కడ ఒకటి లిస్ట్ ఇచ్చారు. 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ 50 మార్క్స్ అనేది ఇక్కడ మీకు ఉంటాయి. ఆ తర్వాత ప్రైమరీ ఎక్కడ మీరు ట్రైనింగ్ చేస్తున్న దానికి సంబంధించి ఉన్నట్లయితే 5 మార్క్స్ అనేది ఇక్కడ మీకు ఇస్తామని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మీరు కానీ కిందకి వచ్చినట్లయితే వీడియోస్ కానీ వాళ్ళు ఎవరైనా వాళ్ళ సర్టిఫికేట్ పెట్టినట్లయితే ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా 5 మార్క్స్ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా వర్క్ చేస్తున్నా అట్లా ఫ్రెండ్స్ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ ఉన్నా ఆ తర్వాత మనకు ఓవరాల్ ఇంటర్వ్యూ అనేది 20 మార్క్స్ అనేది ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అనేది సెలక్షన్ అనేది ఉంటుంది. అవన్నీ పాయింట్స్ అని వాళ్ళు కవర్ చేస్తారు. ఆ పాయింట్స్ తర్వాత మీకు తెలియజేస్తారు. అయితే ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలోనే ఇక్కడ ఏమిటంటే సొంత గ్రామంలోనే పంచాయతీలోనే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమిటంటే డాక్యుమెంట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళు అలానే ఓబీసీ వాళ్ళకి డాక్యుమెంట్ ఉంటుంది కదా, అది ఎందుకంటే రెక్టిఫై చేసి పెట్టుకోండి. ఎందుకంటే త్వరగా ఒక అప్లై కానీ చేసుకున్నట్లయితే టైం పడుతుంది. కాబట్టి మీ దగ్గర కానీ వ్యాలిడిటీ 6 మంత్స్ ఉంటుంది. అది కానీ లేకున్నట్లయితే మీరు తీసి పెట్టుకోండి అండి. ఓకే, అయితే ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని కూడా చాలా క్లియర్గా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ప్రాజెక్ట్ పేరు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మండలం పేరు ఇచ్చారు. ఆ తర్వాత మనకు చూసుకుంటే ఏ మనకు డివిజన్లో వచ్చింది. ఆ తర్వాత మనకు టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేశారు. అవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది రావడం జరిగింది మనం కానీ చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చి కడప జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. అప్లికేషన్ చివరి తేదీ మనకు 11వ తేదీ ఇచ్చారు. అలానే ఇంటర్వ్యూ తేదీ మనకు వస్తుంది 20వ తేదీన ఇంటర్వ్యూ చేస్తారు. ఆ తర్వాత ఆ సంబంధిత డివిజన్లో ఇక్కడ ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఫుల్ PDF కావాలనుకున్న వాళ్ళు కూడా కింద డిస్క్రిప్షన్ కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. అప్లికేషన్ ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే PDF అనేది మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ PDF అలానే మనకి ఏంటంటే ఏ డాక్యుమెంట్ కావాలనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా గూగుల్లో వెళ్ళండి. అలానే టెలిగ్రామ్ అకౌంట్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్ కూడా కింద ఇచ్చాను. అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా కొన్ని వీడియో చేయలేని టైం ఉంటుంది. అవన్నీ కూడా అక్కడ నేను షేర్ చేస్తుంటానండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతుంది.